అదేంటో జగన్ ఎక్కడికి వెళ్ళినా వైసీపీ వాళ్ళు ఎక్కడ వెళ్ళినా జనం పరిగెత్తిస్తున్నారు, పారిపోతున్నారు నాయకులందరూ కూడా. అదే చంద్రబాబు వెళ్తే రెండుసార్లు రండి, మీ హయాంలో మేము అద్భుతమైనటువంటి స్వర్గాన్ని చూసాం, 2014 నుంచి 19 దాకా మేము స్వర్గాన్ని చూసాం రండి అని చెప్తున్నారు. సాధారణంగా పళ్ళిచ్చే చెట్టుకే రాళ్ళ దెబ్బలు తగులుతాయి అంటారు. పండ్లు ఉన్నది కాబట్టి రాయి పెట్టి కొడతారు. ప్రస్తుతం ఇస్తున్నారు కాబట్టి నాకు ఇంకా కావాలి ఇంకా కావాలి అని అడుగుతున్నారు. నాకు అది రాలేదు ఇది రాలేదని, లేకపోతే మా ఇంట్లో ముగ్గురికి పెన్షన్ వచ్చింది 4 వాళ్ళకి కావాలి, లేకపోతే మాకు ఒక ఇల్లు వచ్చింది 2 ఇళ్ళు కావాలి అని అడుగుతున్నారు. దాన్ని అంటే కోరికలు అనంతాలు, కోరికలు అపరిమితాలు. ఒక కోరిక తీరితే ఇంకోటి పుట్టుకొస్తుంది. ఇది సహజంగా మీడియా ఆలోచించాల్సిన ద్వారా. కానీ నిలదీస్తున్నారు, వణికిపోతున్నారు, పారిపోతున్నారు. వెరీ సింపుల్ లాజిక్. ఇక్కడ వెంటనే ఈ మాట అనగానే జగన్మోహన్ రెడ్డి సూట్ కేసులు తెచ్చిస్తాడనే మూర్ఖులకు అంకితం. పాయింట్ ఏంటంటే 2014 నుంచి 19 దాకా నా పాలనలో మీకు సంక్షేమ పథకాలు అందినయ్యి, నేను చెప్పిన మాట నిలబెట్టుకున్నాను, ఇప్పుడు అలాగే నిలబెట్టుకుంటాను. 2014 నుంచి 19 దాకా నా పాలన చూసి ఓటేయండి. ఈ 5 ఏళ్ల పాలన అరాచకంగా ఉంది, మీకు ఏ సంక్షేమం అందలేదు, లేదా రాష్ట్ర ప్రజలకు దోచిపెడుతున్నాడు, కాబట్టి ఇట్లాంటి దోపిడీ వలన రాష్ట్రం నాశనం అవుతుంది, నేను వస్తే ఇచ్చేటువంటి 6 పథకాలతో రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది, సంపత్తి ఇచ్చి పెడతాను, కాబట్టి 14 నుంచి 19 దాకా పాలన తెస్తానని ఎందుకు చంద్రబాబు గారు చెప్పట్లేదు? ఆ పాయింట్ని పక్కన పెట్టేసి జగన్కి జనం రావట్లేదు, అక్కడ నిలదీస్తున్నారు ఇక్కడ నిలదీస్తున్నారు అంటూ రాసుకురావడం వలన వైసీపీ మనుషులు ఏమన్నా అర్జెంటుగా తెలుగుదేశం వైపు మారిపోతారా? లేదు తెలుగుదేశం మనుషులు ఎవరన్నా వైసీపీ వైపు మారిపోతారా? ఇదే $1 మిలియన్ ప్రశ్న.